ప్రియులారా, దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఓకే, వాక్యం ప్రియులారా మనం చదువుతాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావు అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కన్నులు మనం చూసినట్లయితే భక్తిశాలలు అలాంటి కళ్ళని భక్తిశాల అలాంటి కన్నులు కలిగిన వాడు. కానీ ఏసే చూపు నాతో మీతో ఉన్న చూపు, ప్రేమతో కన్నతో దయతో ఉన్న చూపు అని ప్రియులార దయసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు మనల్ని చూసిన శ్రోతరు పేతురును ప్రభు ఎలాగ చూశారో మనల్ని కూడా ప్రభు చూసామన్నమాట. చూసాం కాబట్టి మనం దేవుని ప్రేమ సువార్త ద్వారా రక్షణ పొందే, లేదంటే మనం రక్షణ పొందలేదు. దేవుని చూపు మన మీద ఉన్నా కాబట్టి, దేవుని చిత్తం ప్రణాళిక ఉన్నా కాబట్టి మనం రక్షణ పొందే, పాపక్షమాణం పొందే, నిత్య జీవన్ పొందే. కాబట్టి ప్రియులారా మనం గ్రహించుకోవాలి. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్పిన మాట ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, అవును అంటే నేనైతే నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి మూడుసారి అడిగా. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూస్తున్నది కొన్ని విషయాలు రిపీట్ గా చెప్పిన కొన్ని విషయాలు మనం చూడవచ్చు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ అనమాట, చిన్న విషయం కాదు. అది ఒకరికి మరలా మాటిగా అది చెప్పబడుతుంది. పేతురు పరిస్థితి ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, యేసుక్రీస్తు సిలువ వేయబడే ఆ సమయంలో కొందరు పేతురుతో అడిగినప్పుడు, నీవు కూడా యేసుతో ఉన్నారు కదా అని అడిగినప్పుడు తిరస్కరించామని మూడుసారి నాకు తెలియలేదు అని చెప్పామన్నమాట. కాబట్టి ప్రభు సమాధి నుండి తెలియలేచి పునరుద్ధానుడైన యేసుక్రీస్తు మరలా మూడుసారి ఒప్పింప చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి మన బ్రతుకులో కొన్నిసారి మనం ఏదైనా పొరపాటు, కొన్నిసారి శాప మాటలు కావచ్చు, కొన్నిసారి నెగిటివ్ మాటలు కావచ్చు, ఇది మనం యేసులో క్యాన్సిల్ చేయాలన్నమాట. మనం అది క్యాన్సిల్ అవిశ్వాస మాటలు కావచ్చు, అనుమాన మాటలు కావచ్చు, అది మనం యేసులో క్యాన్సిల్ చేయాలి. కాబట్టి ఇక్కడ మూడుసారి ఒప్పింప చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. మూడుసారి ఒప్పింప చేస్తున్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఏదైనా ప్రభువుడే పేతురు ప్రియులారా మనం చూస్తున్నట్టే మాటలు మాత్రం కాదు, తన ప్రభు కొరకు పూర్తి సమర్పించాలన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, యెరూషలేము మేడగదిలో 120 శిష్యుల్లో పేతురు కూడా యేసుక్రీస్తు యొక్క మాటని బట్టి అక్కడ వేచి ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. దేవుని యొక్క అభిషేకం వరకు ప్రార్థన పూర్వంగా మిగిలిన శిష్యులతో కలిసి పేతురు కూడా వేచి ఉన్నామన్నమాట. కాబట్టి పేతురు కూడా మనం చూసినట్లయితే పెంతెకోస్తు పండుగ రోజు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడే దానిలో కూడా మనం చూసినట్లయితే పేతురు చాలా ఒక గొప్ప పాత్ర, అంటే దేవుడు గొప్ప వాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు ప్రసంగం చేసే విషయంలో కానీ. కాబట్టి మొదటి సంఘం ప్రారంభించబడినప్పుడు అపోస్తలులతో కలిసి పేతురు మాట్లాడినట్టు ప్రియులారా, ప్రసంగం చేసినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఆ ఒక్క ప్రసంగంలో మనం చూసినట్లయితే దాదాపు 3000 ప్రజలు ఒక్కరోజే వారు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడి, వారు మారుమనస్సు అనుభవంలోనికి, యేసు అనుభవంలోనికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక నామంలో ఉన్న బాప్తిసం అనుభవంలోనికి జీవగల దేవుడు వారిని తీసుకొని వచ్చినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. చూడండి, ప్రభువును ఎక్కువ ప్రేమించే వారి ద్వారా ప్రభు గొప్పగానే వస్తాడు. ప్రభువును
ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి ద్వారా వారిని వాడుతారన్నమాట. వారిని దేవుడు చాలా బలంగా దేవుడు వాడుతాడు. కాబట్టి పేతురు కూడా మనం చూస్తున్నట్టే ప్రభువుకు సమర్పించిన కాబట్టి, ప్రభువును ప్రేమించిన కాబట్టి, ప్రభు అభిషేకంతో ఉంది తన రాజ్యం వరకు తన సేవలో చాలా బలంగా ప్రిల్లర వాడినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ కాలంలో దేవుని ప్రేమ గ్రహించిన, దేవుని ప్రేమిస్తుంది మిమ్మల్ని కూడా తప్పకుండా జీవగన్న దేవుడు తన రాజ్యవ్యాప్తి కొరకు ప్రిల్లర తప్పకుండా ప్రభు వాడతాడు, తప్పకుండా వాడతాడు. కాబట్టి ప్రభు నన్ను బలంగా వాడుకోమని ప్రార్థన చేయాలి. దానికంటే మనం ప్రాముఖ్యమైన విషయం ప్రభువును ప్రేమించాలన్నమాట. ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువును ప్రేమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినగాక, దేవుడు అనుగ్రహించినాక. ఇంకప్పుడు ఇలా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ఒక చూపు పేతురు మీద ఉంది. అదే పేతురు రాసిన పత్రిక మనం చూసినట్లయితే మొదటి పేతురు 3వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 13వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే ఒక మాట రాయబడింది. 3వ అధ్యాయం 12వ వచనం, ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధము ఉన్నది. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, చూడండి, నీతిమంతుల మీద ప్రభు కన్నులు ఉంది అని పరిశుద్ధాత్మ వలన పేతురు రాస్తే, పేతురు మీద పేతురుని చూసే అలాగే మనల్ని కూడా ప్రభు చూస్తున్నట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి చూడండి, నీతిమంతుల మీదే దేవుని కన్నులు ఎల్లప్పుడు ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభు స్పష్టంగా చెప్పారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కదా, కాబట్టి నీవు నా గొర్రెలను మేపాలి, దానికి ఆహారం పెట్టాలి. రెండో ప్రియులారా మనం చూసినట్లయితే అంటే కాయమని చెప్పామంట, అంటే కాపాడాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు కాబట్టి దేవుని ఎక్కువ ప్రేమించే వారిను దేవుడు సంఘాన్ని పోషించడానికి, పెళ్లి కుమార్తెను బలపరచడానికి ప్రభు వాడతారన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘర్షము ప్రభు కోరుతున్న యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన, కడగబడి వాక్యం ధర పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనమే యేసుక్రీస్తు ఒక సంఘం, జీవంగల దేవుని ఒక సంఘం. కాబట్టి ప్రియులారా సంఘర్షము ప్రభు కోరుతున్నాం అనమాట. సంఘర్షము కోరుతుంది. కాబట్టి దానిలో ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది సంఘర్షము, మన క్షేమ ప్రభు కోరుతుంది. కాబట్టి ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూడవచ్చు, అపోస్తలులను దేవుడు లేపే, ప్రవక్తలను దేవుడు నియమించాడు, సువార్తలను దేవుడు నియమించాడు, కాపరులను దేవుడు నియమించాడు, బోధకులను దేవుడు నియమించాడు. దేని కొరకు దేవుడు వారిని అభిషేకించి నియమించాం? మీ క్షేమం కొరకు, నా క్షేమం కొరకు, సంఘక్షేమం కొరకు అని. యేసుక్రీస్తు వరుడు. కాబట్టి సంఘం పెళ్లి కుమార్తె ఒక క్షేమం ప్రభు కోరుతున్నాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తుంటే అపోస్తలులను దేవుడు అభిషేకించి నియమించినటువంటి స్తోత్రం, ప్రవక్తలను దేవుడు నియమించినటువంటి స్తోత్రం, కాపరులను దేవుడు నియమించినటువంటి స్తోత్రం, సువార్తలను దేవుడు నియమించినటువంటి స్తోత్రం, బోధకులను దేవుడు నియమించినటువంటి ప్రియులారా మన దేవుడు స్తుతిస్తారు. ఎవరు నియమించాం? దేవుడు నియమించాలి, దేవుడు నియమిస్తాడు, సంఘంలో దేవుడు నియమిస్తాడు. దానికి అర్థం ఏంటిది? సంఘంలో ప్రభు ఒక్కరి ద్వారా ఉన్న పరిచయం కాదు. ప్రభు తన చిత్తం అన్న వారిను అభిషేకించి లేపుతాడు. తన చిత్తం అంటే ఎవరైతే ప్రభువును ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభు ప్రేమ గ్రహించుకొని ప్రభువును ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రభు తన చిత్తములో ఉన్న వారిని కూడా దేవుడు అభిషేకించి వాడతారన్నమాట. దానిలో ఒకరు పేతురు అన్నమాట. అలాగే మనం కూడా ప్రభువును ప్రేమించే వారిగా ఉండే తప్పకుండా అభిషేకించి ఈ కాలంలో జీవగన్న దేవుడు సంఘక్షేమం వరకు, జీవగన్న సంఘక్షేమం వరకు, జీవగన్న దేవుని యొక్క సంఘం అభివృద్ధి చెందాలని ప్రభు కోరుతారు. దాని కొరకు మనం వాడుతున్నాడు సొంతం. ఇంకా కూడా తప్పకుండా దేవుడు వాడతారు. కాబట్టి అది దేవుడు మనకు అనుగ్రహించిన
గొప్ప కృప అనమాట, గొప్ప కరుణ అనమాట, గొప్ప దయ అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా ప్రాముఖ్యమైన విషయం, ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని సంఘంగా మనం ఉన్నాము. ఒకటి దేవుడు మనందరిని కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ గా మార్చారు, ఫ్యామిలీగా మార్చారు. మనందరం ఒక్క తండ్రి పిల్లలమని సత్యం పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. ఒక్క తండ్రి పిల్లలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మీరు నిజంగా కొత్త జన్మించిన వారుగా ఉండే మనందరం ఒక్క తండ్రి పిల్లలు. కానీ ఇది అగరించుకోవడం మనసుకు సరి ఒప్పుకోలేదేమో. కానీ వాక్యం ద్వారా ఎవరైతే నిజంగా హృదయంలో విశ్వసించి యేసయ్య ప్రభువుని నోటితో ఒప్పుకున్న వారు రక్షణ పొందారు. నిజంగా రక్షణ పొందిన వారికి తెలుసు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్త జన్మించిన ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. తోటి మనం బ్రదర్ సిస్టర్ అని మనం పిలుస్తున్నాం కదా, ఎందుకంటే మనం ఒక్క తండ్రి పిల్లలుగా జీవగలదుడు మనల్ని మార్చిన కాబట్టి మనం అలాగే పిలుస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టే న్యాచురల్ బర్త్ ఉంది, సూపర్ న్యాచురల్ బర్త్ ఉంది. న్యాచురల్ బర్త్ లో ప్రియులారా మనం చూసినట్టే 70 కానీ 80 కానీ 120 సంవత్సరాలకి మనం బ్రతుకు. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన ఈ బ్రతుకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది నిత్యమైనది అనమాట. అంటే దానికి అర్థం ఏంటిది? నిత్యం యుగవాలు మనం ఇన్ క్రైస్ట్, మన సహోదరులుగా అంటే ఒక ఫ్యామిలీగా ఆ జీవగల దేవుడిని కొనియాడాలని జీవగల దేవుడు కోరుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కోరుతున్నాం, స్తోత్రం. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు, సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమందియు గడ్డి పువ్వులు ఉన్నది, గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువాక్యము ఎల్లప్పుడూ నిలుచు. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు రాయబడింది. మన న్యాచురల్ బర్త్ కూర్చో అలాగే అనమాట. మన న్యాచురల్ బర్త్ మనం చూసినట్లయితే గడ్డిని పోలే అనమాట. దాని అంతం తగ్గిపోతుంది. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మన ఆత్మ ఒక అందం, ఉన్నతమైన ఒక అందం, మహిమ శరీరం, దాని ఒక అందం తగ్గిపోయేది కాదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మట్టి శరీరం దేని ఒక అందం తగ్గిపోతాం. న్యాచురల్ మనం పుట్టినా కాబట్టి పాపం ఒక ప్రభావం ఉన్నా కాబట్టి. కానీ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మన ఆత్మ అది మనం చూడాలి. అది మహిమ నుండి అధిక మహిమలోనికి ఎదుగుతే కానీ దాని అందం తగ్గిపోలేదన్నమాట. దేవునికి స్తోత్రం. అది యుగాలు నిలిచేదనమాట. దేవునికి స్తోత్రం. ఇది మన మనసులో ఉండవచ్చు, నేను 70 కానీ 80 కానీ 120 సంవత్సరం తర్వాత నేను అయిపోతాను. లేదు ప్రియులారా, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మనం క్రీస్తుతో నిత్య యుగాలు బ్రతుకుతాయి అన్నమాట. బ్రతుకుతాయి తప్పకుండా బ్రతుకుతాయి. అందుకొరకు ప్రియులారా మనం మరణాన్ని భయపడాల్సిన అవసరం లేదు. మరణం మన ఇంటి కాదండి, శారీరకమైన మరణం ఇంటి కాదు. కాబట్టి తర్వాత కూడా మన ఆత్మ జీవగల లెవెల్తో నిత్యం బ్రతుకుతుంది. మరణం కూడా ఒక విధంగా మనం చెప్పాలంటే సిన్ఫుల్ న్యాచురల్ పాప స్వభావంతో నిత్యం మనం బ్రతకవద్దు. అందుకు దేవుడు అది నియమించామన్నమాట. దేవుడు నియమించాం. కానీ మనం బ్రతకాలి మహిమా శరీరములో మనం యుగాలు నిత్యం బ్రతకాలి అన్నమాట. అందుకొరికి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇప్పుడు మీరు క్రీస్తు నిమిత్తం శ్రమ అనుభవిస్తున్నారని, నిందలు అనుభవిస్తున్నారని, ఇన్సల్ట్ అనుభవిస్తున్నారని. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కొందరు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు, అవమానపరుస్తారు, నిందిస్తారు, తిరస్కరిస్తారు. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు నా నిమిత్తం మీ నిమిత్తం శ్రమ అనుభవించాము. యేసుక్రీస్తు మన నిమిత్తం శ్రమ అనుభవించాము. కాబట్టి ప్రియులారా మనం కూడా క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినప్పుడు అది
సహించుకోవాలి. దేవుని ప్రేమతో నింపబడి ప్రార్థన ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నేను క్షమించి సహించుకోవాలన్నమాట. క్షమించాలి, సహించాలన్నమాట అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు చూడండి, కొందరు మిమ్మల్ని తిడుతున్నారని, అవమానపరుస్తున్నారని, తిరస్కరిస్తున్నారని, ఇన్సల్ట్ చేస్తున్నారని, కొందరు ఇన్సల్ట్ చేస్తున్నారు, కొందరు ఇన్సల్ట్ చేస్తారు. కానీ క్రిస్తు మొత్తం సహించుకోవాలి. క్రిస్తు ఒక ప్రేమను బట్టి మనం సహించుకోవాలి. యేసుక్రీస్తు శ్రమలు, యేసుక్రీస్తు శ్రమలు అనుభవించారు. కాబట్టి మనం కూడా శ్రమలు సహించాలి అన్నమాట. కాబట్టి మనం తిరిగి వారిని తిట్టవద్దన్నమాట. తిరిగి వారికి విధంగా శాపమాటలు పలుకోవద్దు. కొన్నిసారి మనకు అలా వస్తుందని కానీ ప్రార్థన చేయాలి. నేను శాపమాటలు రాకుండా కృపదయమని ప్రార్థన చేయాలి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం తిడుతున్న వారు కానీ, మనకు కీడు వేస్తున్న వారు కానీ వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని బ్లెస్సింగ్ చేయాలన్నమాట. వారిని బ్లెస్సింగ్ చేయాలి కానీ శాప మాటలు పలుకోవద్దు. అంటే దానికి అర్థం ఏంటో, అందరూ క్రిస్తు ఒక ఆశీర్వాదాలు, జీవన దేవున అందరూ అనుభవించాలని దేవుడు కోరుతున్నాను అనమాట. అందరూ దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. మన కోరిక ఏంటది? నేను దీవించబడాలని, మనం దీవించబడాలి మనం కోరుతున్నాం, మంచిది. కానీ తండ్రిని దేవుడు, జీవగల దేవుడు కోరుతున్నాము, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని అనుభవించాలని కోరుతున్నాం అన్నాడు. అంటే మన దేవుడు హృదయం చాలా గొప్పదన్న. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా, ఎందుకంటే దేవుడు తన సదృశ్యములు స్వరూపంలో దేవుడు నిర్మించాడు. కాబట్టి ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు అనుభవించాలని నిజంగా మన దేవుడు కోరుతున్నాడు. దేవుని కుమార్తెగా క్రిస్తువులో కలిగిన మనం ఆశీర్వబడిన కాబట్టి, ఆత్మసంబంధ ఆశీర్వాదాలు మనం కలిగిన వారు కాబట్టి మనం దాన్ని దీవించేవారు ఉండాలి, శపించేవారు శాప మాటలు పలుకోవద్దనమాట. కొన్నిసారి శాప మాటలు పలికినట్టు ఆలోచన వస్తాము, కానీ ప్రియులారా మనం దీవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీ యొక్క భర్తని మీరు దీవించాలి, మీ యొక్క భార్యని మీరు దీవించాలి, మీ యొక్క తల్లిదండ్రులను దీవించాలి, తల్లిదండ్రులు పిల్లలను దీవించాలి. ఆమె సహోదరులు మనం ఒకరొకరు దీవించాలి. కాబట్టి ఆ హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, దేవుని హృదయం అదనమాట, ఆశీర్వదించే హృదయం అని. దేవుడు ఆశీర్వాద పూర్ణుడు. కాబట్టి తండ్రి దేవుడు క్రిస్తువుడు మనకు అనుగ్రహించి మనం దీవించాలి. కాబట్టి మనం ఇద్దరిను దీవించాలి. మనం దీవిస్తున్నామా? కాబట్టి దేవుని ప్రేమతో నింపబడిన వాడు, ప్రభువును ఎక్కువ ప్రేమించేవాడు, ప్రభు ప్రేమ గ్రహించుకోవాలి, ప్రభువును ఎక్కువ ప్రేమిస్తున్న వారు ఎక్కువ దీవిస్తాడు. ఎక్కువ దీవించే వ్యక్తులు ఎక్కువ దేవుని అనుభవిస్తారు. సత్యం అన్నమాట. కాబట్టి తక్కువ ఇద్దరిని దీవిస్తున్న వారు తక్కువ దీవించబడదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మనం ఇద్దరిని మనం దీవించే ఆ హృదయం దేవుడు అనుగ్రహించున్నదాకా. ఇప్పుడు హృదయం దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిచిన హృదయం, దీవించే హృదయం దేవుడు అనుగ్రహించినాడు. మన దగ్గర ఉన్న వ్యక్తి, మన దగ్గర దేవుడు తీసుకొని వెలిసిన బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, వారి యొక్క దేవుని మీరు విధంగా కోరుతున్నారా? వారు పాట పాడుతున్నప్పుడు మీరు ఆనందిస్తున్నారా? వారు పరిధి వేసినప్పుడు మీరు ఆనందిస్తున్నారా? వారు ఇంకా గొప్ప దేవుని చేత వాడబడుతున్నప్పుడు మనం ఆనందిస్తున్నామా? లేదు అంటే మన హృదయానికి ఇంకా వాక్యం ద్వారా శుద్ధీకరణ అవసరం అన్నమాట. మనకు అవసరం, వాక్యం ద్వారా శుద్ధీకరణ అవసరం. మన దగ్గర ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వాళ్ళు అభిషేకించి వాడుతున్నప్పుడు అది చూసుకొని మనం ఆనందిస్తున్నామా? ఆనందించడం లేదు అంటే మన హృదయానికి ఇంకా మార్పు కావాలి. దేవుడు తన ప్రేమ ప్రవీణంగా కుమ్మరిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు మనకు తండ్రి హృదయం ఇస్తాడు, తల్లి హృదయం ఇస్తాడు అనమాట. అది చాలా గొప్పది అనమాట. దేవుడు మనకు తండ్రి హృదయం, దేవుడు ప్రేమతో నింపబడినప్పుడు తండ్రి హృదయం లేదంటే తల్లి హృదయం దేవుడు అనుగ్రహిస్తాడు. తల్లి అందరిలో ఏం చేస్తాడు? పిల్లలు నాకంటే మంచిగా ఉండాలని ఆ కోరిక వస్తుంది. నా పేరు ఎల్లప్పుడు వినబడాలని కాదు, కానీ
నా పిల్లలు నాకంటే మంచి ఉండాలని తల్లిదండ్రులకు ఇలాగే ఆత్మీయ జీవితంలో కూడా అలాగే అనమాట. దేవుని ప్రేమకు నిలబడినప్పుడు హల్లెలూయా మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన అనుభవంలోనికి మనం తీసుకొని వచ్చిన వారు నాకన్నా ఎక్కువ వాడబడాలి, ఎక్కువ దీవెని అనుభవించాలని ఆ కోరిక దేవుడు మనకు అనుగ్రహించినాక, అలాగే కోరికలేని వ్యక్తులు తప్పకుండా దీవెన వారు వెంబడిస్తుందన్నమాట. దీవెన అనుభవిస్తుంది ఆ హృదయం. కాబట్టి మన హృదయం ఆశీర్వాదంతో కనెక్ట్ ఉందన్నమాట. మనం దీవెన అనుభవించాలి, దాని కొరకు దేవుడు పిలిచాడు. కాబట్టి మన ఇద్దరిని దీవించాలి. కాబట్టి దీవించే హృదయం మనకు అవసరం అన్నమాట. అది ప్రభు మనకు ఇచ్చినాక ప్రభు వారి దీవించే హృదయం, యేసుక్రీస్తు హృదయం తన దీవించే హృదయం అన్నమాట. కాబట్టి అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నట్టే మనం పాపలుగా ఉన్నప్పుడు కూడా, శక్తిలో ఉన్నప్పుడు కూడా మనల్ని పిలిచామన్నమాట. పిలిచి మనలో కొదువులు తీర్చాం. మనం తన పరిశుద్ధ రక్తం ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధపరచాలని శుద్ధి చేశాం. కాబట్టి ఇప్పుడు మనం కూడా కొదువ తీర్చేవారు ఉండాలి, కానీ కొదువను పరిధానం చేసేవారు ఉండవద్దు. కొదువులు ఉండొచ్చు, కానీ ప్రభు ప్రియులారా మనం చూస్తుంటే కొదువులు తీర్చేదేవుడు అనమాట. మనం హృదయాలు కొన్ని కొదువులు ఉండవచ్చు. ఆ కొదువులు ప్రభు యేసులో తెరిచినాక ప్రభుకు సాధ్యం అనమాట. కాబట్టి మనం నమ్మాలి. మన జీవితంలో పరిశుద్ధం కావచ్చు, లేదంటే సంతోషం కావచ్చు, సమాధానం కావచ్చు, ఆశీర్వదించే హృదయం మనకు లేదని అసూయ స్పిరిట్ దాన్ని ఆపుతుందేమో ఇద్దరును దీవించకుండా. కాబట్టి దాన్ని మనం ప్రార్థన ద్వారా జయించాలి. అసూయ స్పిరిట్ ను జయించాలి. అసూయ అదొక స్పిరిట్ అన్నమాట, దురాత్మ అన్నమాట. దాన్ని జయించాలి. ఆ అసూయ స్పిరిట్ ఉన్న వారు పొరుగు నుండి ఎక్కువ ఆనందించాలి. ఇద్దరు మేలు పొందుతున్న కొలది అసూయ స్పిరిట్ ఉన్న వ్యక్తులు బాధపడతాయి. కాబట్టి అసూయ స్పిరిట్ ను యేసులో వెళ్ళగొట్టాలి అన్నమాట. యేసులో వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేయాలి. కాబట్టి ఇప్పుడు దాన్ని మనం జయించాలి. వేరే మార్గం లేదు. దురాశ స్పిరిట్ను మనం జయించాలి. అనేక స్పిరిట్ను మన యేసులో జయించాలి. అపవాదికరీలు మనం జయించాలి. స్తోత్రం. కాబట్టి పరిశుద్ధాత్మ టీచింగ్ మనకు అవసరం, ప్రభు మాటలు మనకు అవసరం అనమాట. అసూయ స్పిరిట్ సంఘం ఎదగకుండా చేస్తే అనమాట. అనేక స్పిరిట్ సంఘం బలహీన పరిస్థితి అనమాట. దురాశ స్పిరిట్ దేవుని ఒక అధికారం మనం వాడకుండా చేస్తే అనమాట. అంటే పడిపోయిన స్థాయిలకు చేసే దురాశ స్పిరిట్. కాబట్టి ఆ దురాత్మను ప్రియుల వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన అని జయించుకోవాలి. దాని తందరాన్ని జయించుకోవాలి. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాన్ని జయించి క్రిస్తు మనల్ని ఎదుర్కొన్న కొద్ది సాతాను ఒక తందరాలను జయించే కృప దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనకు మనుషులతో ఈ భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా నా శత్రు కాదు, నీ శత్రు కాదు అని పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. ఒకవేళ పలానా వారు శత్రువు అని, మనిషి శత్రువు అని మీ చెవిలో బ్రెయిన్లో చాలా విత్తనాలు పెట్టి ఉండవచ్చు. అందు మనం పీకేసుకోవాలి, తీసివేయాలి. లేదంటే ఏమవుతుంది? లేదంటే సాతాను చేత తప్పుడు దారిలో మీరు వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు వారితో కూడా వేస్తారు, వారికి హృదయంగా మాట్లాడతారు. అప్పుడు ఏమవుతుంది? మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తున్న వ్యక్తిగా మార్చబడతాయి. అప్పుడు ఏ వ్యక్తి అయితే రక్షణ పొందాలో ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎలాగే రక్షణ పొందుతారు? ప్రశ్న అనమాట. ఏ వ్యక్తి అయితే రక్షణ పొందాలో తండ్రి చిత్తంలో ఉన్నారు ఆ వ్యక్తికి వ్యతిరేకంగా మనం నిరంతరం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? శత్రుత్వం ఇంగ్రీస్తాం. అదే సాతాను కోరుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఆ వ్యక్తి అసలే పట్టించుకోలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతాయి అన్నమాట. అందుకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కీడు చేసే వారికి తిరిగి మనం కీడు చేయవద్దు. ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది అనమాట. కీడు చేసిన వారికి మనం తిరిగి కీడు చేసిన స్థాయిలో ఉండి ఫెయిల్ అయిపోతుంది. అది ప్రవోక చిత్తం కాదు, ప్రవోక టీచింగ్ కాదు అన్నమాట. ఏసే టీచింగ్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు టీచింగ్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనకు నేర్పిస్తుంది, కీడు చేసేవారు ఉండవచ్చు, కానీ మనం ఏం చేసుకోవాలి? ప్రేమతో యేసుక్రీస్తు సిలువలో మన కొరకు శ్రమ సహించినట్టు సహించుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు ఏం చేశారు? తిరిగి
దుష్ట మాటలు పలుకోవద్దు. మనం కూడా దుష్ట మాటలు కొద్దు. దుష్ట మాటలు పలకడం వలన మీ ఆత్మీయంగా గొప్ప స్థాయికి వెళ్ళలేదు, ఇంకా దిగజారిపోతాయి అన్నమాట. దురాత్మలకు ఇంకా ఛాన్స్ ఎక్కువ దొరుకుతుంది. కాబట్టి దుష్ట మాటలు పలుకోవద్దు. ఒకవేళ మనం దుష్ట మాటలు పలుకుతున్నామంటే మనం కూడా పాపం చేస్తుంటే ఆపుతాం. పాపం చేస్తున్నప్పుడు దేవుని యొక్క చేయి మనకు అనుకూలంగా ఉండలేదు. అందువరకు పరిశుద్ధ గ్రంథం మనకు, ఎందుకంటే మన దేవుడు పార్శాలిటీ ఉన్న దేవుడు కాదు, పక్షవాదు. ఎవరు పాపం చేశారంటే పాపంగా చూస్తారు ఎవరైనా, నేనైనా సరే, మీరైనా సరే, ఎవరైనా సరే. అందువరకు పరిశుద్ధ గ్రంథం మనకు నడిపిస్తుంది. మన జాగ్రత్త ఉండాలి. మనం మన పరిశుద్ధ కాపాడుకోవాలి. మనం ఈశ్వరత్వం ద్వారా కడగబడాలి. వాక్యం ద్వారా శుద్ధీకరణ పొందుకోవాలి. పరిశుద్ధాత్మ వలన శుద్ధీకరణ పొందుకొని పరిశుద్ధ జీవితం కాపాడుకోవాలి, ముందుకోవాలి. అప్పుడు మాత్రమే పాపంలో పడిపోయిన స్థాయిలో ఉన్న వారిని లేపడానికి సాధం, లేదని వారిని మనం లేపలేం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే ఏడుకు బదులుగా మనం ఏడు చేయవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు మనం చూసినట్టు ఆమె యేసుక్రీస్తును నిందించిన వారు, అపమానపరిచిన వారు, దృష్టించిన వారు, ఆ విషయం యేసుక్రీస్తు ఏం చేశారు, ఆ కేసు, ఆ విషయం తండ్రికి ఆ వ్యక్తి తండ్రి ఉన్నాడు, జీవన దేవుడు ఉన్నాడు. ఒకటి ఒకవేళ కొందరు మనలో తిట్టుతున్నారేమో, భగవాన్ పురస్కారము సైన్సిక దేవుడు మీకు అనుగ్రహిస్తున్న ఆత్మ దేవుడు అధికంగా బలపరుచిన క్రిస్తువులు ఆ సైన్స్ గుణాలు సమృద్ధి ఉంది అనమాట. కృపదేవుడు అనుగ్రహించినాక ప్రేమతో నింపబడి క్షమించుకొని సహించుకోవాలి. ఇంకా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా కేసు లేదంటే ఆ విషయం సమస్య ఏం చేసుకోవాలి? యేసులో తండ్రి త్వర ఇస్తారు, ప్రభాద చేస్తాను. ఎందుకంటే దేవుడు నీతిగా తీర్పు తెరిచే దేవుడు అనమాట, న్యాయం చేసే దేవుడు అనమాట. అంటే కొందరు మనల్ని న్యాయంగా చూడడం లేదేమో, మీకు న్యాయమైన ట్రీట్మెంట్ దొరకడం లేదేమో, కానీ ఏం చేసుకోవాలి? ప్రభుత్వం ఆ విషయాలు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి, యేసు మన తండ్రితో చెప్పాలి. ఎందుకంటే పిల్లలు మనం చూస్తున్నట్టే మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, జీవన దేవుడు అని చూస్తుంటే సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాధి, సర్వజ్ఞాని, గొప్ప దేవుడు అనమాట. కాబట్టి మనం యేసుక్రీస్తు తన సమస్యలు తండ్రితో చెప్పామన్నమాట. గొప్పవాడితో చెప్పాడు, గొప్పవాడు తండ్రి, గొప్పవాడు. అంటే మనం కూడా ఏం చేసుకోవాలి? చిన్న వారితో, లేదంటే మనమే దాన్ని మన సొంత శక్తితో దాన్ని జయించుకోవడానికి మనం వెళ్ళినప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉంది అన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది? సాతానుకు అవకాశం వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఏం చేశాడు? జ్ఞానం కలిగిన యేసుక్రీస్తు తండ్రితో పోయి, సింపుల్, వెరీ సింపుల్. కానీ చాలాసారి మనం ఇక్కడ ఫెయిల్ అవుతాము. మన విషయాలు మనమే మాట్లాడుకొని ఆర్గ్యుమెంట్స్ చేసుకొని, పెద్ద ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏమవుతుంది? రిలేషన్షిప్ కట్ అయిపోతుంది. తర్వాత అది తిరిగి కలుసుకోవడం చాలా కష్టం. కాబట్టి దేశీ తర్కం ఆపాలి. ఆర్గ్యుమెంట్స్ లోనికి మనవల్లో కొందరు ఉన్నారు, తర్కిస్తారు. అంటే ఆర్గ్యుమెంట్స్ మాటలు శక్తి ఎక్కువ చూపిస్తామని బైబిల్లో రాయబడింది. మాటలు పెరుగుతున్న కొలది ఏమవుతుంది? పాపం జరగడానికి అవకాశాలు ఉంది. మన మాటలు ఎక్కడో జారిపోవడానికి అవకాశం ఉంది. దానికన్నా మంచిది సైలెంట్ ఉండడం ఇంకా మంచిది. లేదన్న ప్రభుత్వం ప్రార్థన చేసడం ఇంకా మంచిది. ఆ విషయం దేవునితో చెప్పడం మంచిదని దేవునికి స్తోత్రం. ఒకటి మనం చెప్తున్నది కూడా అందరూ అర్థం చేసుకోవాలని లేదు. ఒకటి మనం ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన పూర్వక వీళ్ళకు నేర్పించాలి. బైబిల్లో రాయబడింది, ఆమె సాత్వికంతో, ప్రేమతో మనం నేర్పించాలి, చెప్పాలి. మనం కోపంతో చెప్పినప్పుడు ఎదుటి వ్యక్తి మనము తప్పుపడతారు. మన మంచి ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు, కానీ మనం కోపంతో మాట్లాడుతున్నప్పుడు నా మీదను కోపంతోనే ఆమె లేదా ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుంది. నెగిటివ్ పిక్చర్ వస్తాయి అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది సాత్వికంతో చెప్పాలి. ప్రతి వ్యక్తిని గౌరవించుకొని చెప్పాలి. గౌరవించే విషయం కూడా చాలా ప్రాముఖ్యం. సారా మనం చూసినట్టే అబ్రహాం తన భర్త
మాస్టర్ లైక్ యజమానుడిగా చూస్తున్నాం అనమాట. యజమానుడిగా చూస్తే కాబట్టి ఇప్పుడు ఇలా మనం గౌరవించడం చాలా ప్రాముఖ్యమైన విషయం. తల్లిదండ్రులను గౌరవించాలి. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. భర్తను గౌరవించాలి, భార్యను గౌరవించాలి. అది మాత్రమే కాకుండా ఇద్దరిని కూడా గౌరవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు కొందరు మన అవమానపరుస్తున్నారు, కానీ దేవుని కుమార్తె మనం గౌరవించాలి, ఇద్దరిని గౌరవించాలన్నమాట. కాబట్టి మన ఇద్దరిని గౌరవించినప్పుడు ఏమవుతుంది, మనం చెప్తున్న మాటలు వారు వినడానికి వారు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వారిని అవమానపరిచిన తర్వాత నేను చెప్పినందుకు వినాలి అంటే వారు వినలేదు, విన్నా కానీ పట్టించుకోలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం పరిలారంలో నేర్పిస్తుంది గౌరవించాలి, ప్రతి ఒక్కరిను గౌరవించాలని పరిశుద్ధ గ్రంథం మనకు ప్రియులరా నేర్పిస్తుంది. కాబట్టి కీడుకు బదులు కీడు చేయవద్దు, కానీ మనం దీవించేవారు ఉండాలి. కాబట్టి ఎవరైతే ఇద్దరిని దీవిస్తున్నారో వారు గొప్ప దీవెన అనుభవిస్తారన్నమాట, మామూలు కాదు. కాబట్టి ప్రియులారా దేవుడు కృప మనకు అనుగ్రహించినాక, కాబట్టి దీవించడం అంటే కూడా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన గుండెల్లో పనిచేయాలన్నమాట. దేవుడు మన హృదయాన్ని మార్చాలి. స్తోత్రం. ఇప్పుడే అది సాధ్యమవుతుంది అనమాట. మన మాటలతో పెదవులతో దీవించడం, హృదయపూర్తిగా దీవించాలి అనమాట. కృపదేవుడు మనకు అనుగ్రహించిన. కాబట్టి సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ కూడా మన ఇద్దరిని దీవించాలి. కాబట్టి ఇద్దరు దీవెన అనుభవిస్తున్న కొద్ది న్యాచురల్ గా మనం చూస్తే మనకు అనిపిస్తాం, అబ్బో ఏసావలాగా యాకోబు దీవెన పొందే, తమ్ముడు దీవెన పొందే, తండ్రి దీవించాం, నాకు కూడా దీవెన లేదా, తండ్రితో ఏసావు అడిగాం అనమాట. ఏడ్చుకొని ప్రార్థన చేస్తున్నా, మాట్లాడుతాను. కాబట్టి అలాగే మనం ఇప్పుడు ఏడ్చుకోవడానికి అవసరం లేదు, ఆశీర్వాదం కొరకు ఏడ్చుకోవడానికి అవసరం లేదనమాట. ఏసావు అలాగే ఏడ్చుకోవడానికి అవసరం లేదు. ఒకవేళ మీకు ఏడ్చుకోవాలంటే ఏడ్చుకోండి, కానీ ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం జీవగల దేవుల్లో క్రిస్తువులు ఆశీర్వాదాలు సమృద్ధి ఉంది, సత్యం మనం అర్థం చేసుకోవాలి. అన్లిమిటెడ్ ఉంది అనమాట. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు ఎంత సమృద్ధి ఆశీర్వాదం అనుభవించినా కానీ ఇంకా మిగిలి వస్తాయి అనమాట. అంటే తక్కువ లేదనమాట, కొదువ లేదు, తక్కువ లేదు. యేసు క్రీస్తులో ఉన్న దీవెన, జీవగల దేవుని ఉన్న ఆశీర్వాదం అది తగ్గిపోయేది కాదు. అది ఊట అలాగనమాట. ఎంత ప్రవేశించిన కొలది ఇంకా ఎక్కువైనా వస్తుంది, తగ్గిపోలేదన్నమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇద్దరు దేవుడు దేవుడు వాడుతున్నప్పుడు మనం ఎక్కువ ఆనందించుకోవాలి. ఎందుకంటే ఆ దేవుని చెప్తాం అనమాట. మనల్ని కూడా దేవుడు వాడతారు, కాబట్టి బాధపడే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఆనందించే హృదయం దేవుడు అనుగ్రహించినాక ఇద్దరు ఎదురుతున్న కొలది, ఇద్దరు దీవెన పొందుతున్న కొలది అసూయతో మనం ఉండదు అన్నమాట. అసూయ హాస్పిటల్ తెలియపోయినాక ఏసునామలు పరిశుద్ధాత్మ ఉన్నది కాలిపోయినాక. కాబట్టి ఇద్దరు దీవెన అనుభవించిన కొలది ఆనందించే అకృప దేవుడు మనకు అనుగ్రహించినాక వారు ఎక్కువ ఆనందిస్తారు. కాబట్టి ఇద్దరు ఆశీర్వాదాలు అనుభవించినప్పుడు ఆనందించే ఆ హృదయం మనకు లేదు అంటే ఏమవుతుంది, బాధపడుతుంది, బాధ వస్తాయి అనమాట. వారు దీవించబడుతున్నా నేను తక్కువ స్థాయిలో. కాబట్టి ప్రియుల మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్తువులో ఆశీర్వాదాలు సమృద్ధి ఉంది. కాబట్టి ప్రియుల మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇద్దరు వాడతారు, ఇద్దరు దీవిస్తాడు, నేను కూడా దీవిస్తాను. ఆ సమృద్ధి ఆశీర్వాదాలు యేసుక్రీస్తులో ఉంది. కాబట్టి మనం ఆశీర్వాదాలు ఎక్కువ అనుభవించాలంటే ఆశీర్వదించే హృదయం మనకు కావాలి. ఇదొక సత్యం అనమాట. మన ఆశీర్వాదాలు అదేంగా అనుభవించాలంటే ఆశీర్వదించే హృదయం, ఆ మనస్సు, అదే దేవుని ప్రేమతో దేవుడు మనల్ని నింపినప్పుడు, వాక్యంతో మనం నింపబడుతున్న కొలది, వాక్యం ద్వారా దేవుడు మన హృదయాన్ని నూతన పరిస్థితుల కొలది మనకు ఆ హృదయం వస్తాయి అనమాట, ఆ మనస్సు వస్తాయి అనమాట. స్తోత్రం. అందుకొరకే ప్రియులారా మన ప్రభుత్వ సమయం గడపాలి, వాక్యంతో సమయం గడపాలి, ప్రార్థనలో సమయం గడపాలి. మన మనస్సు మారాలి అనమాట, హృదయం మారాలి. హృదయం మారుతున్న కొలది పరిస్థితి మారుతాయి అనమాట. హృదయం చేంజ్ అవుతున్న కొలది పరిస్థితులు మారుతాయి. పరిస్థితులు మారలేదంటే హృదయంలో ఇంకా మార్పు రావాలి అనమాట. స్తోత్రం. లేదు, పరిస్థితులు మారుతాయి. మన హృదయం మారుతున్న కొలది మాటలు మారుతుంది, జీవితం మారుతుంది, పరిస్థితులు మారుతాయి.
కాబట్టి పరిస్థితులు మారిన తర్వాత మనం మారాలని కాదు, కానీ దేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్టే ఇప్పుడు దేవునికి తెలుసు అనమాట. సమస్య బయట కాదు, లోపలే అనమాట. మనం చాలాసారి అనుకున్నాం సమస్యలంతా మనం చూస్తున్నట్టే బయట లేదని కాదు, కానీ మన లోపల కూడా సమస్య ఉంది. లోపల ఉన్న సమస్యకు పరిష్కారం జరగాలి, అప్పుడు పరిష్కారం జరుగుతుంది అనమాట. ఇప్పుడు అసలైన సమస్యలు ప్రియులారా మనం చూస్తున్నట్టే మన లోపలనే ఉంది. లోపలే దేవుడు ఏం చేశారు, వాక్యమైన గడ్గం ద్వారా దేవుడు లోపల ఉన్న సమస్యలకు పరిష్కారం దేవుడు దయచేన మనం అదే మన గుండెలు అనమాట. మన ప్రాణం హృదయ శుద్ధి కలిగారు ధన్యులు. హృదయ శుద్ధి దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మన హృదయాన్ని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరిచిన హృదయాన్ని కడుగున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రియులారా మనం మనసును మారుస్తాడు, హృదయాన్ని మారుస్తాడు. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా మనం సమయం గడుపుతాం, ప్రార్థన చేస్తాం. ప్రభు నా మనసు తాకును, నా మనసు స్వస్థపరచు, బాగు చేయమని ప్రార్థన చేస్తాం. ప్రభు నా మనసు బాగు చేయము, నా భావోద్దరి బాగు చేయము, నా చిత్తం బాగు చేయము, నా ఆత్మ బలపరచము. అంటే ప్రభువుక నిరంతరం తాకుదల మనకు అవసరం అనమాట. మన ప్రాణానికి అవసరం, మన ఆత్మకు అవసరం. ఎప్పుడైనా మనం చూస్తుంటే కొత్తగా నిర్మించిన మన ఆత్మ మనం చూస్తున్నట్టే ప్రభు పట్టుకొని ఉన్నాం, ప్రభు హత్తుకొని ఉన్నాం. మన కొత్త జన్మించిన ఆత్మను పరిశుద్ధాత్మ వలన మన ఆత్మను హత్తుకొని ఉన్నాం. ఆ తాకదల మన ప్రాణానికి కూడా నిరంతరం అవసరం అనమాట. ప్రతి నిమిషం మనకు అవసరం. ప్రభు తాకదల నిరంతరం మనకు అవసరం. హోలీ స్పిరిట్ మన నిరంతరం మన ప్రాణాన్ని తాకినాక శరీరాన్ని కూడా ప్రభు తాకుతాయి. కాబట్టి మన ఆత్మ, ప్రాణం, శరీరం ఈ మూడు భాగానికి హోలీ స్పిరిట్ చేతున్నా, ప్రభువు చేతున్నా తాకుదల అవసరం అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, మనం ప్రభు చేతుల్లో ఆడబడుతుంది అనమాట. అలాగే ప్రభు తాకుదల మనకు అవసరం, ప్రభుకు తెలుసు. ఇంతవరకు తండ్రి క్రిస్తువును మనలోనే నాటేస్తాం. క్రిస్తువులు మనలో నాటేస్తామన్నా, క్రిస్తువును మనలో నాటే, మనలో క్రిస్తువులో నాటే. కాబట్టి క్రిస్తువు మనం ఒకటి తండ్రి దేవుడు మనలో మార్చినట్టు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దీవించుడి అని నేర్పిస్తుంది. మీరు దీవిస్తున్నాను, ఇద్దరు దీవిస్తున్నారు. ఇప్పుడు కొందరు ఇలాగా అనుకున్నా, నేను దీవించబడినా సరిపోతుంది. అది చిన్న విషయం అనమాట, చాలా చిన్న సెల్ఫిష్. కానీ దేవుని చిత్తం ఏంటిది, నేను దీవించబడాలి, అందరిని దీవించబడాలి. నేను దీవించబడాలి, అందరిని దీవించబడాలి. అది దేవుని చిత్తం. ఇంకా మనం దీవించబడుతున్న వరకు దేవుడు మన దీవించిన దేవుళ్ళు మన కొరకు మాత్రం కాదు, ఇద్దరిని బ్లెస్ చేయడానికి అన్నమాట. ఇద్దరు మనం దీవించాలి. యోసేపు మనం చూసినట్లయితే పాత కాలంలో మనం చూడొచ్చు, కరువు కాలంలో ధాన్యం అంతా కూడా సమకూర్చాం, అవసరమైన వరకు ఇచ్చామన్నమాట. తెరిచి ఇచ్చాం, అవసరమైన వరకు ఇచ్చాం, వాడుకున్నాం. ఇప్పుడు ఏమైంది, యోసేపు దీవించబడి, ఇద్దరిలో దీవించబడి, దేవుని నా మహిమపరచబడి. కాబట్టి దేవుడు మనం దీవిస్తాడు. దీవించిన కొరకు మన మాత్రం కాదు, మన కొరకు మాత్రం కాదు, అనేకులకు దేవుని దాన్ని ఉంది అనమాట. అది మనం వారికి బ్లెస్ చేయాలి. మనకున్నది మనం అనుభవించాలి, ఇద్దరుకున్నది మనకి ఇవ్వాలి అనమాట. దేవునికి ఇది రెండు ఉంది అనమాట. అది ఫలించుకోవడం. ఇప్పుడు దేవుని ప్రేమతో కూడా కుమ్మరించిన దేవుడి హృదయం దేవుడు అనుగ్రహించిన. కాబట్టి ప్రేమ పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. చూడండి, ఆశీర్వాదం మనకు వారసులకు మీరు పిలువబడదని గనుక కీడుకు ప్రతి కీడను, దూషణకు ప్రతి దూషణను చేయగా దీవించుడి. మనం దీవిస్తున్నామా? కీడు చేసిన వారు దీవిస్తున్నామా? శాప మాటలు పలుకుతున్నామంటే అపవాది ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంది. కానీ మనం ప్రార్థన చేయాలి, వారిని కూడా దీవించాలి. అక్రమ దేవుడు మనకు అనుగ్రహించిన స్తోత్రం. అంటే దానికి అర్థం మనం సహనత ఉండాలి, చాలా ఓపికత ఉండాలి, సహనత ఉండాలి. ఇంకా ప్రేమ సువార్త వారితో చెప్పినప్పుడు వారు వినాలి అంటే మన సహనత ఉండాలి, మన ఓర్పుతో ఉండాలి. మనమే కిడి చేసినప్పుడు మన మాట వారు వింటారు. మనమే వారిని అనవసరంగా తిట్టినప్పుడు, మనమే హార్డ్గా వారిని గాయపరిచినప్పుడు వారు మనం పట్టించుకోలేరు. అందుకొరికి పరిశుద్ధాత్మడు స్పష్టంగా చెప్తుంది, మనం తగ్గించుకోవాలి. మనకేం కావాలి? పేరు కావాలి.
అందరూ నన్ను పొగడాలి, అదే మన కోరిక ఉండవచ్చు. కానీ దేవుని ఒక మెప్పు కోల్పోతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం దేవుని దృష్టిలో మనం నిధిగా న్యాయంగా బ్రతకాలన్నమాట. దేవుడు చూస్తున్నామన్నమాట. కాబట్టి ప్రార్థన చేస్తా, ఆత్మను బలపరచమైన ప్రాణాన్ని పరిశుద్ధపరచము. మనలో అభ్యంతరం వలన అనేకులు ప్రభు దగ్గర రాలేని పరిస్థితి ఉండవచ్చు. ఇక్కడ ప్రార్థన చేస్తాం, ప్రభు పరిశుద్ధాత్మ దేవ, పరిశుద్ధ దేవ, వాక్యం ధర్మ హృదయాన్ని కడుగుము, శుద్ధి చేయము, నన్ను మార్చము. నా నుండి మంచి మాటలు వచ్చినట్టు, ఆశీర్వాద మాటలు వచ్చినట్టు, ప్రేమ మాటలు వచ్చినట్టు, ఓదార్పు మాటలు వచ్చినట్టు, గాయాలు కట్టే మాటలు వచ్చినట్టు కృపదయమని ప్రార్థన చేస్తాం. నాకు దేవ కరుణా హృదయం దయచమని ప్రార్థన చేస్తాం. కరుణ చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన కరుణ చూపాలి. సత్యాలు తెలియలేని సాలుని వారితో కరుణ చూపాలి, దయ చూపాలి అనమాట. కరుణ మనం చూపకుండా మన హార్డ్గా ఉంటే వారు ఇంకా హార్డ్ అయిపోతుంది. దేవుని పనులు జరగలేని పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మనం కరుణా హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుడు ఆ హృదయం మనకు అనుగ్రహించినాక, దీవించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక అలాంటి వ్యక్తులు ఏమవుతుంది, జీవమును ప్రేమించి మంచి ధనములు వారు చూస్తారు. మంచి ధనములు అంటే ఆనందం, రిజోయిస్, ఎంజాయ్ చేస్తుంది అనమాట. లైఫ్ లో ఎంజాయ్ చేస్తుంది, హ్యాపీ అంటే సంతోషం, సమాధానంగా బ్రతుకుతాను. దాన్ని దీవించుకొని దేవుని చిత్తానుసరంగా బ్రతుకుతున్న వారు దేవుడు కాపాడుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు. ఇప్పుడు మన మంచి విషయంలో ఆసక్తి ఉండాలి. కీడు విషయంలో మనం కీడు చేయవద్దు అనమాట, అసలే చేయవద్దు. కాబట్టి మనుషులకు వ్యతిరేకంగా ఉన్న మాటలు మన ఆపడం మంచిది, కానీ సాతానికి వ్యతిరేకంగా మనం మాట్లాడాలి. యేసునాము సాతానికి వ్యతిరేకంగా వాడుకోవాలి, కానీ మనుషులకు వ్యతిరేకంగా వాడవద్దు. కాబట్టి ఇప్పుడు అసలైన శత్రువు మనుషులు కాదు. కాబట్టి నెగిటివ్ పిక్చర్ మీ మనసులో ఉండవచ్చు, దాన్ని పీకేసుకోవాలి. పలానా పార్టీ అంతా తప్పుడు. కాబట్టి ఒక్కరే మన శత్రువు, అది సాతాన్. సాతాన్ కూడా మనం చూస్తున్నట్టు గుంపులు ఉంది, దురాత్మని గుంపులు ఉంది. దానితోనే మన యుద్ధం అనమాట, వార్ఫేర్, స్పిరిచువల్ వార్ఫేర్ లో మనం. కాబట్టి మన శక్తి మనుషులకు వ్యతిరేకంగా వాడుకోవద్దు. మనుషులకు వ్యతిరేకంగా వాడుతున్నప్పుడు ఏమవుతుంది, వారి ఇబ్బంది పడుతుంది, మనం కూడా ఇబ్బంది అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనుషులు మేలు దేవుడు కోరుతున్నాం, మన క్షేమం దేవుడు కోరుతున్నాం. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క క్షేమం జీవగలన దేవుడు మనకన్నా ఎక్కువ కోరుతున్నాం. మన క్షేమం దేవుడు కోరుతున్నాం మనకన్నా ఎక్కువ. దానికి ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని జీవగలన దేవుడు ప్రియులను కోరుతున్నాం. కాబట్టి మనం కూడా కోరుకోవాలి, మనం కూడా ఇద్దరు క్షేమం కోరుకోవాలి. కృప దేవుడు అనుగ్రహించిన ఇద్దరు క్షేమం మనం కోరుకోవాలి, వారి మంచి ఉండాలి. అందుకొరకు ప్రభు అయిపోయాము, నిన్ను వలె ప్రభు అని ప్రేమించము. మనం మంచిగా ఉండాలి, ఇద్దరు కూడా మంచిగా ఉండాలి. నిన్ను వలె మనల్ని ప్రేమించాలి, ఇద్దరు ప్రేమించాలి. ఇప్పుడేమవుతుంది, ఇప్పుడే సమాధానం, నెమ్మది వస్తాయి. మనం మాత్రం గొప్ప స్థాయిలో ఉండే, ఇద్దరు అంత తక్కువ స్థాయిలో ఉండే, అక్కడే సంతోషం రాదు, సమాధానం రాదు అనమాట. కాబట్టి అందరూ ప్రియులు ఎదగాలి, అందరూ ఆత్మీయంగా ఎదగాలి, అందరం సంతోషం రావాలి, అందరూ సమాధానం, అందరూ ఆశీర్వాదాలు అనుభవించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి దేవుని ప్రేమ వలన అది సాధ్యం అనమాట. దేవుని ప్రేమకు నింపబడుతున్నప్పుడు కొదువులు తొలిపోతాయి అనమాట, కొదువులు తీర్చబడుతుంది. ఆది సంఘంలో మనం చూడవచ్చు, వారు దేవుని ప్రేమతో నింపబడిన కాబట్టి వారు అవసరంలో ఉన్న వారికి వారు సహాయం చేస్తున్నారు, అక్కర్లో ఉన్న వారికి వారు సహాయం చేస్తారు. ప్రేమతో నింపబడింది దేవుని ప్రేమ అక్కర్లో తెరిచేదన్నమాట. దేవుని ప్రేమతో మనం అదేగా నింపబడినాక, దేవుని ప్రేమతో నింపబడిన వారు తప్పకుండా ఇద్దరితో సహాయం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఆ కొదువు తీర్చబడదు, కొదువు ఉండలేదు. ఇంకా బైబిల్ మనకు నేర్పిస్తుంది, సియోను నుండి దేవుడు మన జీవితకాలం అంతా మన దీవించే దేవుడు అనమాట. సియోను అంటే సంఘం అనమాట. సంఘం ద్వారా దేవుడు తన పనులు చేస్తున్నాడు. స్తోత్రం. దాని కొరకు నిన్ను మనలందరినీ కూడా దేవుడు యేసునామములో విధంగా దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు వాడినాక ఇప్పుడు ఏమవుతుంది, మనకు సంతోషం, అందరికీ సంతోషం. అదే దేవుడు యొక్క చిత్తం అన్నమాట. మనం ఆనందించాలి, అందరం ఆనందించాలి, అందరూ సమాధానం అనుభవించాలి, అందరం క్రీస్తు ద్వారా దేవుడిని అనుభవించినారు. అది దేవుని చిత్తం. కాబట్టి క్రీస్తులోని ఆశీర్వాదం అన్లిమిటెడ్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇద్దరు దీవించబడుతున్న కొరది ఆనందించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక.
ఇప్పుడు వాక్యం ధర దేవుడు దీవించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగి తండ్రి, మీరు మీ మాటలను బట్టి మమ్మల్ని వాకించి మన మార్చు భౌతికరలు తొలిపోయిన తండ్రి అనేకను దీవించే కృప తండ్రి మాకు తండ్రి మీరు ఇచ్చినట్టు వందనాలు. మీ ప్రేమతో కుమ్మరిస్తున్నాను, పోలీసు ప్రేమతో కుమ్మరిస్తున్నాను. అసూయ పెట్టి పరిశుద్ధాత్మక్తమైన కాలిపోను, అనేక పెట్టి కాలిపోను, నిరాశ తొలిపోను, స్వార్థాలను విడిపించు తండ్రి. ఊహేలాభ కరలు నష్టం తప్పుడు సమాధానం నుండి విడిపించు. నిజమైన శత్రు ఎవరని గరింపు పరిశుద్ధాత్మతో నేర్పించున్నాను. మనుషులు కాదని మీరు మాట్లాడుతున్నట్టు ఉండాలనుకుంటాను. ఎవరైనా మనుషులతో పోరాటం చేస్తున్న వారు ఉండే తండ్రి వారిని విడిపించు. దేవుడానందవాద మీ సత్యం నేర్పించుందండి. ఊహేలాభ కరబెని తండ్రి శ్రీకారాధన ఊహేలాభ కరబెని ప్రతి ఒక్కరిని అభిషేకించండి. పోలీసు పిల్లల అభిషేకం జ్ఞానం కృపతో కుమ్మరించు. సంఘర్షణ వరకు ప్రతి ఒక్కరిని వాడుకోమతండి. ఏసియా బరుడన్న మా ఏసీని వందనాలు తండ్రి. త్వరగా వస్తామని చెప్పిన మీ మాటని బట్టి వందనములు తండ్రి. పెళ్లి కుమార్తె మమ్మల్ని మార్చిన వందనాలు తండ్రి. సంఘర్షము ప్రభు మీరు కోరుతున్నట్టు వందనాలు. దాని కొరకు అపోస్తలను, ప్రవక్తలను, సువార్తలను, కాపులను, బోధకులను ప్రభు మీరు నియమించినట్టు వందనాలు. ప్రభు మీరు నియమించడానికి గడిపమాకండి. దయచేమతండి. వారిని గౌరవించి కృప తండ్రి దయచేమతండి. తండ్రి మమ్మల్ని అందరినీ ఒక తండ్రి పిల్లలుగా మమ్మల్ని మార్చిన మీ ప్రేమని బట్టి వందనాలు తండ్రి. నిత్యం యుగవాళ్ళు తండ్రి మీతో కలిసి ఒక తండ్రి పిల్లలుగా ఒక ఫ్యామిలీగా మేమందరూ ఉండాలని దేవ ఆశ కలిగి కోరగలి తండ్రి మమ్మల్ని ఒక రాజ్యంగా మార్చినట్టు వందనాలు తండ్రి. చూపిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మీరే ఎస్ఏ మీరే రారాజు ఉన్నట్టు చూపిస్తున్నాం. సమాధానకర్తగా మీరే పరిపాలన వందనాలు తండ్రి. మీరు అక్కడిని బట్టి శుద్ధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. త్వరగా వస్తామని చెప్పిన దేవునికి ఆరాధన స్తోత్రం స్తోత్రం. దేవ వెయ్యేళ్ళ పరివారాన్ని బట్టి శుద్ధిస్తున్నాం. నూతన ఆకాశం నూతన భూమి త్వరగా మీరు